ఇక ఇక్కడ వశపడకుండా అయింది, ఆమె నెగలేకుండా చేసిర్రు, లాభం లేదని తోక ముడుచుకొని మరపోయి ఆంధ్రాలోనే పడ్డది. ఆంధ్రాలోనే పడి ఊకుందా? ఈడ ఉన్నన్ని రోజులు కేసీరావు కడిగిపోసింది. మళ్ళీ ఆడిపోయినాక తోడ పుట్టిన అన్ననే జగన్నే ఈడి కాడికి మొత్తం కడిగి పారేసింది. అన్నను నేల పట్టించింది. ఇప్పుడు ఆమె కళ్ళు చల్లగా ఉన్నాయి. ఇక ఇప్పుడు నేను ముఖ్యమంత్రిని కావాలి అని కేటీ రాములకు ఎంత ఆంబాయం ఉందంటే నీ దండం పెడితే అబ్బో. ఇక మరి గసవంటి ఆశాపరుణ్ణి ఎట చేయాలి, ఏం చేయాలి? నువ్వేటైతావు ముఖ్యమంత్రి, నువ్వే తరికనవుతావు. వరంగల్ సభలో నువ్వేనా ఆ ముగ్దారివి? నీ ఒక్కరి ఫోటో ఉంటుందా? నా ఫోటో ఎందుకు లేదు? నా ఫోటో ఎందుకు పెట్టలే? అయితే అయ్య ఫోటోనే నీ ఫోటోనే ఉంటుంది, నా ఫోటో ఎందుకు ఉండదు? ఇక గాడికి వెళ్ళి ఇవొక ఇంకింత ఇక కండు బగ్గున మండి కడుపంతా కుమ్మరామలు మురిగి ఇక లాభం లేదని ఇక ఈ రకంగా ఇప్పుడు ఆంబాయం వెళ్ళబోసుకుంటా ఉంది. ఇక కడుపులో ఉన్న కషాయం అంతా మొత్తం కక్కుతా ఉంది. ఇక రేపు అన్నను కూడా మరి రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రి అని కలలు కంటున్న కేటీ రాములకు సూటి పెట్టి రేపు కేటీ రాములకు ఇట్లా ఏకుపోయి మేకులాగా తయారయ్యి ఇక కేటీ రాములకు ఇక రేపు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని కంకణం కట్టుకుంది ఇప్పుడు కవితమ్మ. వీడవాడు సోదాల భయంతో కరెన్సీ కట్టలు విసిరేశారు. ఒడిశాలో అవినీతి అధికారి ఇంట్లో ఘటన. ఎందుకు లజ్జ, ఎందుకు సిగ్గిలేదో ఏమో వీళ్ళకు. ఒక అవినీతి అధికారి ఇంటికి విజిలెన్స్ అధికారులు సోదాలకు రావడంతో కిటికీలోంచి నోట్ల కట్టలు బయటికి విసిరేయడం కలకలం సృష్టించింది. ఆ కరెన్సీ వర్షంతో స్థానికులు అవాక్కయ్యారు. ఒడిశాలోని భువనేశ్వర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. శనివారమే ఉద్యోగ విరమణ చేయనున్న ఆయన శుక్రవారం విజిలెన్స్ వలకు చిక్కారు. గ్రామీణ అభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీరు వైకుంఠనాథ్ షడంగి ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న అభియోగంతో విజిలెన్స్ అధికారులు 7 చోట్ల దాడులు చేశారు. విలాసవంతమైన బంగ్లాలు, 2 కోట్ల పైచిలకు కరెన్సీ, భారీగా ఆభరణాలను గుర్తించారు. భువనేశ్వర్లో దాడుల సమయంలో ఆయన కుటుంబ సభ్యులు 37 లక్షల నగదును భవనం కిటికీలోంచి బయటకు విసిరేశారు. విజిలెన్స్ సిబ్బంది ఆ నగదును ఏరి తెచ్చి లెక్కించారు. ఆయన పేరిట భవనాలు, ప్లాట్లు, 2.51 కోట్ల నగదు, షేర్ మార్కెట్లో 2.7 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు 1.5 కోట్లు గుర్తించినట్లు విజిలెన్స్ సంచాలకుడు యశ్వంత్ జట్వా తెలిపారు. ఇది నగదు లెక్కించిన ఇక ఈ మోతవారి ఆదాయానికి మించిన ఆస్తులు కూడా పెట్టిండట. నువ్వు ఎంత మెరిసినా నీది ఉట్టితోలేరా, నువ్వు ఎంత మురిసినా నువ్వు మట్టిపాలేరా, నువ్వు ఎంత మెరిసినా నీది ఉట్టితోలే, నువ్వు ఎంత మురిసినా నువ్వు మట్టిపాలే. ఈ అవినీతి పాడైపోను ఏం సకదనం నిన్ను ఇవాళ ముఖం ఎత్తుకోకుండా చేసే నువ్వు ఇప్పుడు బతికినా సచ్చిన కింద సమానమే. ఏం సకదనం? ఆడంగా విజిలెన్స్ అధికారులు వస్తుందని ఈడంగా కిటికీలకు వెళ్ళి 37 లక్షలు నువ్వు బజారు పాలు చేస్తే అవి మళ్ళీ ఆడంగా తిరిగి వాళ్ళే అందుకొని వచ్చి ఏరి లెక్క పెట్టి ఇవాళ నీ బతుకు నీ బతుకు పాడుపడా కాడికి వచ్చే కథ. రేపు ఏ ముఖం పెట్టుకొని నువ్వు బజార్లో తిరుగుతావు? లంచాలు తీసుకునే ప్రతి అధికారికి నేను చెప్తా ఉంది, లంచాలు తీసుకునే ప్రతి అధికారికి నిన్ను మరి హెచ్చరిక చేస్తుంది. ఏందయ్యా ఇవాళ నువ్వు ఏ ముఖం పెట్టుకొని బజార్లో తిరుగుతావు? ఒక్కటి గుర్తుపెట్టుకోరు, దొంగతనం అనేది ఎన్నడూ దాగదు, సాటుమాటు వ్యవహారం అనేది ఎన్నడూ దాగదు. ఏదో ఒకరోజు కాలమే నిర్ణయిస్తుంది అన్నట్టు ఏదో ఒకరోజు ఆ కాలమే నిర్ణయించి నీ బండారం అంతా బయటికి లాగుతుంది, నీ బండారం అంతా బయటికి గుంజుతుంది, బజార్లు వేస్తుంది. అందుకనే మనుషులు లెక్క బతుకుర్రి. ముఖ్యంగా
లంచాలు తీసుకునే అధికారులకు మళ్ళొకసారి నేను గుర్తు చేసేది ఏంటంటే, మీరు ఈ లంచాలు తీసుకొని